వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని దామర్చెడ్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని దామర్చెడ్ గ్రామంలో సోమవారం మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక గ్రామ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రెండేళ్లలో దామర్చెడ్ అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కొక్కరికి ఇల్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 31 మందికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు అర్హులైన వారందరికీ కొత్త కార్డులు వచ్చాయని అన్నారు. పంచాయతీ కార్యాలయం వేదికగా బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు రాజకీయ విమర్శలు చేయటం తగదన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్, కాంగ్రెస్ నాయకులు బోయ శ్యామప్ప, సురేష్ గౌడ్, ఫయాజ్, చాంద్ బాషా, జగదీష్, నరహరి, వడ్ల శ్యామప్ప, మాధవరెడ్డి, కుమ్మరి శ్యామప్ప, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రెస్ మీట్లో గత బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే మనోహరన్న ఏం పనులు చేసిండో, ఏం చేసిండో, చేయబోతున్నాడో కూడా చెప్తున్నాము. మేము తాండూరు ఇంటిగ్రేటెడ్ దళితాబాద్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 1, లక్ష్నాపూర్ టు బషీరాబాద్ 4 లైన్ల రోడ్డు, మైల్వార్ టు బషీరాబాద్ టు మైల్వార్ డబల్ రోడ్డు, మైల్వార్ టు జుంటుపల్లి కమాన్ డబల్ రోడ్డు, ఇక రైతు భరోసా, ఉపాధి కూలీలకు 12,000, ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దాంతోపాటు ఇది ఉపాధి హామీ కూలీలకు 12,000, ఇందిరమ్మ ఇండ్లు. గత ప్రభుత్వము 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అల్లుడు ఏడవంటాడు, బిడ్డ ఏడవంటుంది, కోళ్ళు ఏడగమ్ముతారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నాయి. సవాల్ స్వీకరించి 7 గ్రామాన్ని కూడా వస్తా. ఈ దామర్చెడ్ గ్రామానికి 31 ఇళ్ళు తెచ్చిన ఘనత మా మనోహరెడ్డి అనేది. కాబట్టి మీరు ఈ ఆరోపణలు చేసే సరికాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా సవాల్ స్వీకరించి మీరు 7 గ్రామాన్ని ఇస్తాం. మేము మా మనోహరన్న నాయకత్వంలో దామర్చెడ్ 31 ఇండ్లు తెచ్చి ఈ లబ్ధిదారులకు మేము ఇచ్చినాము. మీరు ఇచ్చిన గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఇవ్వలేరు. అదే ఇండ్లు దుపాలే ఎలక్షన్లు వచ్చే అత్త ఏడబడుతుంది, కోడలు ఏడతాం, మేకప్లు ఆడతాం. మేము మా మనోహరెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో మా మనోహరెడ్డి అన్న సమక్షంలో 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము 31. దాంట్లో కూడా వచ్చిన అల్లుడు బిడ్డ పండుకుని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము ఇచ్చినాము. ఫ్రీ కరెంటు 200 యూనిట్లు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వం మా మనోహరెడ్డి అన్నది. ఫ్రీ బస్సు మహిళలు, మా అక్కలు, మా చెల్లెలు, మా అమ్మలు ఈరోజు ఒక గుడికి పోవాలన్నా ఫ్రీ వచ్చి చూసేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యము గత ప్రభుత్వము సన్నబియ్యం పెడతాను పెట్టి డోకాబాయ్ చేసింది. నా మనవడి తినే బియ్యము, సీఎం మనవడి తినే బియ్యం సన్నబియ్యము బీద గూడున్న ప్రజలు తినాలని స్కూల్లో సన్నబియ్యం తినబెడుతున్నాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మనోహరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఖబర్దార్ బీఆర్ఎస్ కార్యకర్తలారా, మనోహరెడ్డి అన్నని మళ్ళొకసారి మాట్లాడితే సహించేదే లేదు. మేము కూడా గట్టిగానే ఉన్నాం. మీ అంటే మేము కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తున్నాం. మిమ్మల్ని ఇంకొక విషయము బషీరాబాద్ గత ప్రభుత్వంలో సొంత మండల్, ఇదే పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సొంత మండల్ జూనియర్ కాలేజ్ తేలేడు. కాయన మనోహరెడ్డి అన్న జూనియర్ కాలేజ్ ఇచ్చిండు, మాట తెచ్చిండు, కాలేజీ క్లాసులు నడిచినాయి. మా అన్న మచ్చలేని నాయకుడు బుడియని మనోహరెడ్డి అన్న ఒక జడ్పీటీ చేసిండు, మచ్చలేదు. ఒక డీసీసీ చైర్మన్ చేసిండు, మచ్చ లేకుండా చేసిండు. మీ లేక కాదు, లపుడు మాట్లాడి లపుడు పనులు చేయలేడు. మా అన్న ఇచ్చిన మాట కట్టుబడ్డాడు. ఆ మాట ప్రకారం పనులు చేస్తున్నాడు ఈరోజు మా మనోహరెడ్డి అన్న. దాన్ని మీరు ఖబర్దార్ బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీ హద్దు మీరి మాట్లాడకండి. ఈ సవాల్ కానీ సవాల్ స్వీకరించి నంద్యానాయక్ అన్నట్టు 10 ఏళ్ళలో మీరు నంద్యానాయక్ అన్నట్టు ఎక్మై రోడ్డు, బీటీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అతి త్వరలో అది కూడా జరుగుతుంది. మీరు అవన్నీ పబ్లిక్ అల్లకపోలి మాట చెప్పడం మర్చిపోవాలి. దాంతోపాటు గ్యాస్ కూడా ఇస్తున్నాం. సన్న ఓట్లు వేస్తే గత బీఆర్ఎస్ నాయకుడు ఉరి రైతులకు అని చెప్పిండు. అదే సన్న ఓట్లకు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇందిరమ్మ రాజ్యం మనోహరెడ్డి అన్న సమక్షంలో 500 బోనస్ ఇస్తున్నాం. మీరు ఇచ్చినరా? సన్న ఓట్లు వేస్తే ఉరి అని చెప్పిండ్రు. ఖబర్దార్ బిడ్డ, బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నాం మీకు. నేను మరోసారి ఈ మాటలు ఆడకుండి, ఇంతలు ఉన్నారు అంతే ఉండి మాట్లాడాలి. మా ఇంటని మా మనోహరెడ్డి అన్నని మా మాటలని హక్కు మీకు లేదు, నైతికకు. దీనికి కట్టుబడి ఉంటున్నాం. మేము దామర్చెడు కూడా సీసీ రోడ్లు తెచ్చినాం.
వేస్తున్నాం కూడా. ఇప్పుడు కూడా డ్రైనేజ్ కూడా వస్తున్నాయి. అతిగా మళ్ళా ఏప్రిల్లో మళ్ళా 30 ఇండ్లు తెస్తున్నాం. గూడు లేని పేదలకు మళ్ళా ఇండ్లు కూడా పంచుతున్నాం మా ఇంద్రమ్మ ప్రభుత్వంలో మనోహర్ రెడ్డి సమక్షంలో. ఖబర్దార్ బీఆర్ఆర్ కార్యకర్తల ఎక్కతక్క అద్దె మీరు మాట్లాడకుండా మీరు రేషన్ కార్డు 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేడు, ఒక రేషన్ కార్డు ఇవ్వన డాక్టర్ లేదు. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి ఒక హాస్పిటల్ పోయి ఆపరేషన్స్ ఉంటే రేషన్ కార్డు లేక భయపడ్డారు, చేయనిగా లేకుండే. మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో, మా మనోహర్ రెడ్డి సమక్షంలో రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినాం. మేము గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందే 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు కొడదామంటే వెబ్సైట్ బంద్. మీ నాయకుడు అది కొంచెం పెట్టుకున్నాడు. మా నాయకుడు అట్లా కాదు, 24 గంటలు 5 ఏళ్ళు రేషన్ కార్డు ఎప్పుడైనా చేస్తున్నారు. ఆన్లైన్లో కొట్టుకుంటే రేషన్ కార్డు ఎవరైనా కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేరు. అతి త్వరలో కూడా కొత్త పింఛన్ మేము ఇవ్వబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్తున్నాం. మీరేం చేసిండ్రు? మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సొంత మండల్ కూడా కాలేజీ తేలేకపోయాడు. మేము తెచ్చినాం. మనోహర్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం కూడా కాలేజీ ఇచ్చినాం. క్లాసులు స్టార్ట్ అయినాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఎంతైనా కూడా. ఖబర్దారు బీఆర్ఎస్ కార్యకర్తల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దామర్చేడుకు మీరు గత ప్రభుత్వం ఇవ్వలేరు. మా మనోహర్ రెడ్డి సమక్షం మా ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ని చెక్కులు వచ్చినాయంటే కూడా మాకు తెలుసు. మేము ఇస్తున్నాం. డోర్ టు డోర్ దీనికి కూడా లెటర్తో సహా రచ్చగట్ట మీకు వస్తా. ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చినాయి, ఎన్ని ఇప్పించినా, నేను ఏం చేసినా అవి కూడా చూపెడతాం. మేము మా కాంగ్రెస్ కార్యకర్తలు దామర్చేడు నుంచి మీ ప్రభుత్వం ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్ పడి వాళ్ళు ఆపదలు ఉంటే ఆపదికి ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మనోహరన్న మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇమీడియట్లీ మనోహరన్న ప్రత్యేక మనిషిని పెట్టి క్యాంప్ ఆఫీస్కు ఇమీడియట్లీ కావాలి బీద ప్రజలకు అని చెప్పి ఇమీడియట్గా 2 నెలలు 3 నెలల లోపల వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ సాయ నిధి కింద చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది దీన్ని గుర్తుపెట్టుకున్నా ఖబర్దార్ బిడ్డ. ఎక్కతక్క హద్దు మీరు మాట్లాడిన బీఆర్ఎస్ కార్యకర్తల జై మనోహరన్న. బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పైన మా ప్రియతమ నాయకుడు బియ్యాని మనోహర్ రెడ్డి పైన లేనిపోని ఆరోపణలు చేసిండ్రు. గత ప్రభుత్వం చేసిన పని ఏంటంటే బీద ప్రజలకు చేసింది ఏమీ లేదు. చేసింది వాళ్ళు రైతు బంధు, పింఛన్, మిగతాది ఏదీ లేదు. ప్రజలకు అందిన పథకాలంటూ ఈ 2 కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు, సన్న రేషన్ బియ్యం, గ్యాస్ 500కే, మరియు ఫ్రీ మహిళలకు బస్సు. ఇది ప్రతి ఒక్కరికి, పేద నిరుపేద అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సౌకర్యం అందరికీ చేకూరుతుంది. కావున మన బషీరాబాదు 24 గంటలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు మరియు 25 మందికి మించిన స్టాఫ్ నర్సులు ప్రతి 24 అవర్స్ మన బషీరాబాద్ మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయం ఉంది. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కానీ మా చేసే ప్రయత్నాలు వాళ్ళు లేనిపోని అపోహలతో ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే ఏం చేయలేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు నడుస్తుంది. అయినా ఇంకా ముందు జరగబోయే అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. అప్పుడు వాళ్ళకు మేము అభివృద్ధి చేసినామా, వాళ్ళు చేసినా వాళ్ళే తెలుసుకొని వాళ్ళ తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ టైంలో ఇంత అహంకారంతో మాట్లాడడం మా మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే తోటి సరికారని నేను చెప్తున్నాను. ఏంటంటే ఏదో చేసిన పనులు కొద్దిగా అభివృద్ధి ఉన్నాయి కాబట్టి మా ముందు జరగబోయే పనులు, అభివృద్ధి పనులతో మేము చూపిస్తామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు మా బియ్యాని మనోహర్ రెడ్డి గారు మన తాండూరు ఎమ్మెల్యే మన తాండూరు అభివృద్ధి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో కల్లిబొల్లి మాటలు ఆడడం జరుగుతుంది. ఆ పైలట్ రోహిత్ రెడ్డి గారు మీ అనుచరులని కొంచెం అదుపులో పెట్టుకోండి. అలా మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే చాలా మాట్లాడినరు. మీరు ఏదో వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ అయ్యి రవికుమార్ అనేట ఆయన ఎమ్మెల్యేని విమర్శన చేసేటంత స్థాయి లేదు. అలా మాట్లాడరాదు. అలాగే మీరు మీ గత 10 ఏళ్ళల్లో మీరు చేసింది ఏమీ లేదు. ఇంతకుముందు చేసింది కూడా ఒక జడ్పీ చైర్పర్సన్ పనులే కనిపిస్తున్నాయి. మా మనోహర్ రెడ్డి అన్న వచ్చి ఇప్పటివరకే మాకు 20 లక్షల సీసీ రోడ్లు చేయడం జరిగింది. దామర్చెల్ల చాలా పనులు చేయడం జరిగింది.
ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే ప్లస్ పెన్షన్ అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బంద్ ఉండే సైటు, ఇప్పుడు ఆ సైట్ ఓపెన్ అయింది. చాలామంది ఇది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నాయకులు విమర్శించేది సరికాదు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు కలిపొల్లి మాట్లాడి ఇట్లా చేయడం మంచిది కాదు. రోహిత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా విమర్శిస్తలేము మేము. మా మనోహర్ రెడ్డి చేసిన పనులు మేము చెప్పుకుంటున్నాము. ఎన్ని చూడుండి అక్కడ చుట్టుపక్కల మన బషీరాబాద్ మండలంలో ఎన్ని రోడ్లు అవుతున్నాయి, ఎన్ని డబుల్ రోడ్లు అవుతున్నాయి, ఎక్కడ అవుతున్నాయి రోడ్లు. మీరు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మాట్లాడండి. మీరు మీ డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ మీరు కూర్చొని మాట్లాడదామన్నారు. మా పెద్దలు ఎమ్మెల్యే కూడా మీరు రాండి మీకు చెప్తామంటాను కూడా చెప్పారు. మీకు ఆ విషయాన్ని మీరు కలిబొలి ఇది ఇచ్చి మీ కన్సర్లకు ఇది ఎగబెట్టి ఇట్లా మాట్లాడని అంటే చెప్పడం సరికాదు. మీరు జర నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది.